హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మెన్. దిస్ ఇస్ ఆర్కే. రాజకీయ ప్రచారం వ్యూహాత్మకంగా ఉండాలి. ప్రజల్లో మూమెంట్ తెచ్చేది ప్రచారమే. ప్రచారంలో ముందున్నారన్న అభిప్రాయం కలిగితే ప్రజల మూడ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. కానీ వైసీపీ ఈ ప్రచారం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. కూలి మీడియాలో వచ్చే పిట్టకథలపై ఆధారపడుతోంది. ఆ టీవీ ఛానళ్లను చూసేవారు ఇప్పుడు తగ్గిపోయారు. యూట్యూబ్ ఛానల్ వచ్చాక, ఓటీటీలు వచ్చాక న్యూస్ ఛానల్ చూడడం తగ్గిపోయిందని రేటింగ్లే చెబుతున్నాయి. అయినా వైసీపీని తన స్ట్రాటజీని మార్చుకోలేకపోతుంది. ఎటువైపు చూసినా కూటమి నేతలు సభలు సమావేశాలే కనిపిస్తున్నాయి. వైసీపీ తరపున 2 రోజులకు ఒకసారి జగన్ సెలవు తీసుకుని ప్రచారం చేస్తున్నారు. రోజుకు 3 సభల్లో ప్రసంగిస్తున్నారు. అది తప్ప వేరే యాక్టివిటీ లేదు. మరో స్టార్ క్యాంపెయినర్ లేరు. వైసీపీ కోసం ప్రచారం చేయడానికి ఎవరూ రావడం లేదు. ఇంత ఘోరమైన దుస్థితిని జగన్ గతంలో ఎదుర్కోలేదు. అధికారంలో ఉండి అందరినీ దూరం చేసుకున్న ప్రతిఫలం ఇప్పుడు జగన్ కు కనిపిస్తోంది. ఎన్నికలు వస్తాయని తెలుసు, ప్రజల్లోకి వెళ్లాలని తెలుసు. అయినా నిర్లక్ష్యంతో అసలు ప్రచారానికి ప్లాన్ చేసుకోలేకపోయారు. క్షేత్రస్థాయిలో వైసీపీ అసలు కనిపించడం లేదు. గత 5 ఏళ్లుగా కేడర్ తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉంది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదని వారు కదలడం లేదు. అందుకే అందరికీ డబ్బులు పంచారు, డబ్బులు తీసుకున్నారు. కానీ చాలా మంది యాక్టివ్ గా ఉండడం లేదు. ఈ పరిస్థితి వైసీపీ తీవ్ర నిరాశకు గురి చేస్తోంది అని ప్రజలు అనుకుంటున్నారు. జై హింద్.